హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వాటర్ గీజర్ యొక్క పైప్ ఎలా మార్చాలి అనేది సింపుల్ డిఐవై చేద్దామండి. ఇది మీరు ఇంట్లోనే చేసుకోగలరు. మీ దగ్గర జస్ట్ ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ కానీ వ్రెంచ్ కానీ ఉండాలి, ఒక టేప్ ఉండాలండి, అండ్ కొత్త హోజ్ ఉండాలి. దీన్ని మనం హోజ్ అంటాం కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ నాది ఒక హోజ్ లీక్ అవుతూ ఉంది. మనకి ఇన్లెట్ హోజ్ బాగానే ఉందండి. ఇన్లెట్ హోజ్ అంటే కోల్డ్ వాటర్ గీజర్ పంపించే పైప్ అయితే బాగానే ఉంది. బట్ అవుట్లెట్ హోజ్ ఏదైతే గీజర్ నుంచి మనకి ట్యాప్ కనెక్టివిటీ ఉంటుందో ఆ హోజ్ బాగా రస్ట్ పట్టిపోయి, తుప్పు పట్టిపోయి మనకి బొక్కబడింది. సో అందులో నుండి మనకి వాటర్ లీక్ అవుతుంది. సో నాకు ఈ ఇన్లెట్కి వాల్వ్ ఉందండి. సో నేను వాల్వ్ క్లోజ్ చేసేసాను, సో దట్ గీజర్లోకి కోల్డ్ వాటర్ వెళ్ళవు. గీజర్లోకి ఎప్పుడైతే కోల్డ్ వాటర్ వెళ్ళవో మనకు అవుట్లెట్ వాల్వ్ నుంచి వాటర్ రాదు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, ఇదన్నీ చేసే ముందు ఫస్ట్ పవర్ ప్లగ్ తీసేయాలి. గీజర్కి సేఫ్టీ ఫస్ట్ అండి. సో ఫస్ట్ పవర్ ప్లగ్ తీసేయాలి, సో దట్ పొరపాటున ఆన్ అయినా మనకి షాక్ కొట్టకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే పవర్ తీసేయండి. ఆ తర్వాత వాటర్ ఇన్లెట్ క్లోజ్ చేయండి. వాటర్ ఇన్లెట్ క్లోజ్ చేయకుండా మీరు పైప్ ఓపెన్ చేస్తే ఫుల్ వాటర్ మొత్తం చుట్లేస్తుంది. సో వాటర్ ఇన్లెట్ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్న ఇప్పుడు మనకి వాల్వ్ ఉంది కదా, అది ఇన్లెట్ వాల్వ్. సో ఇన్లెట్ని నేను స్టాప్ చేశాను. సో మనకి అవుట్లెట్లో కూడా వాటర్ రావు, ఇన్లెట్ స్టాప్ అయిపోతే. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ గీజర్ దగ్గర ఉన్న స్క్రూని వ్రెంచ్ యూస్ చేసి లూజ్ చేస్తున్నానండి. నేను యూస్ చేసే వ్రెంచ్ వచ్చి స్టాన్లీ వ్రెంచ్. దీని వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. దీని వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లోను యాజ్ వెల్ యాజ్ కమెంట్స్లో పిన్ చేసి పెడతాను. మీరు ఒకవేళ ఇది చూడాలనుకుంటే చూసి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది వ్రెంచ్ అయితే, క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్టాన్లీ ప్రొడక్ట్స్ అన్ని బాగానే ఉంటాయి. సో కమింగ్ టు అవర్ వీడియో. సో స్టాన్లీ వ్రెంచ్ యూస్ చేసి నేను లూజ్ చేస్తున్నాను. మీ దగ్గర పెద్ద స్క్రూ డ్రైవర్ ఉన్నా యూస్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. క్లీన్గా దాని అంత పెద్ద స్క్రూ డ్రైవర్ నా దగ్గర లేదు, సో అందుకు నేను వ్రెంచ్ యూస్ చేస్తున్నాను. సో ఒక సైడ్ లూజ్ చేసేసాను, గీజర్ సైడ్. ఇప్పుడు పైప్ కనెక్టివిటీ అంటే అది గీజర్ నుంచి పైప్కి హాట్ వాటర్ కనెక్టివిటీ అండి. ఈ పైప్ వచ్చి మనకి కింద ట్యాప్ ఉంటుంది. సో మనకి ట్యాప్ నుంచి హాట్ వాటర్ రావాలంటే గీజర్ అవుట్లెట్లో నుంచి ఇక్కడికి కనెక్ట్ చేస్తాం వాల్లోకి. ఈ వాల్లో పైప్ ఉంటుంది, అది కింద ట్యాప్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇటు సైడ్ కూడా ఇప్పుడు దీన్ని కూడా లూజ్ చేసి ఈ హోస్ తీసేసి మళ్ళీ ఒక టేప్ వస్తుందండి మనకి. ఆ టేప్ కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ ప్లంబింగ్ షాప్లో దొరుకుతాయండి. ఆ టేప్ కూడా ఎంత 10-20 రూపీస్ ఉంటుందేమో, నాకు ఐడియా లేదు, ఎప్పుడో పర్చేస్ చేసా ఆ టేప్ని. ఆ టేప్ని పైప్ థ్రెడ్స్కి బాగా చుట్టేసి కొత్త హోస్ ఉంటుంది కదా, మనం ఏదైతే పర్చేస్ చేసి ఉంటామో రీప్లేస్ చేయడానికి కొత్త హోస్ని మళ్ళీ ఫిక్స్ చేసేయడం. అంతే, 3 సింపుల్ స్టెప్స్ అండి. ఫస్ట్ అయితే పవర్ తీసేయండి, ఇన్లెట్ వాల్వ్ కట్ చేసేయండి. పవర్ ప్లగ్ తీసేయండి, ఇన్లెట్ వాల్వ్ కట్ చేసేయండి, పాత హోస్ని అన్స్క్రూ చేయండి. ఆ తర్వాత ఒక టేప్ ఉంటుంది, ఆ టేప్ని థ్రెడ్స్కి బాగా చుట్టండి, కొత్త హోస్ని ఫిక్స్ చేయండి. అంతే. ఇది మీరు చేయకూడదు అనుకుంటే పర్ఫెక్ట్లీ ఫైన్, ప్లంబర్ని పిలుచుకొని చేయించేసుకోండి. జస్ట్ 5 minutes జాబ్ ఇది. మీరు చేసుకున్న ఇది ఎగ్జాక్ట్ స్టెప్స్ ఫాలో అయిపోతే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను పాత హోస్ని జస్ట్ లూజ్ చేసి అలా వదిలేసాను. ఇది కొత్త హోస్ అండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకి 18 inches హోస్ అంటే 1.5 feet అండి. ఇందులో 1 feet వస్తుంది, 1.5 feet వస్తుంది, 2 feet వస్తుంది, అలా డిఫరెంట్ సైజెస్ వస్తాయి. అండ్ 2 మోడల్స్ ఏవో వస్తాయండి, ఒకటి ప్లాస్టిక్ది, ఒకటి ఇది వచ్చి స్టీల్ బ్రేడెడ్ ఇది. సో హాట్ వాటర్కి ఇది యూస్ చేయాలి అని చెప్పారు, సో అందుకు నేను ఇది తీసుకున్నానండి. ఈవెన్ ఇందులో ప్లాస్టిక్ కూడా వస్తాయి. కోల్డ్ వాటర్కి అయితే ప్లాస్టిక్ తీసుకోవచ్చు, కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. దీనిపైన 160 ఉంది, బట్ ఇది నేను 120కో 130కో కొన్నానండి, నాకు సరిగ్గా గుర్తులేదు ప్రైస్ కూడా. ఇప్పుడు చూడొచ్చు, ఇది ఫ్యూచరా బ్రాండ్ అండి. ఇది చాలా బ్రాండ్స్ వస్తాయండి ఇందులో. ఇది ఫ్యూచరా బ్రాండ్, ఇది నేను పర్చేస్ చేసిన ఫ్యూచరా బ్రాండ్ది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలా ఉంటుంది మనకి. ఇది 18 inches అంటే 1.5 feet అండి. ఇది చూడ్డానికి అయితే చాలా క్వాలిటీ ఉంది, బట్ ఎన్ని రోజులు వస్తుందో తెలీదు. సో చూద్దాం. సో ఇది ఇప్పుడు మనం అక్కడ ఫిక్స్ చేయాలి. ఏం లేదండి, ఒక సైడ్ గీజర్ యొక్క పైప్ ఫిక్స్ చేయాలి, ఇంకోటి పైప్ మనకు అదే వాల్లో అవుట్లెట్ ఉంది, వాల్లో పైప్ ఉంది కదా, దాన్ని ఫిక్స్ చేయాలి. ఇదే వ్రెంచ్ అండి, నేను యూస్ చేసిన వ్రెంచ్. దీని వీడియో కింద డిస్క్రిప్షన్లోను యాజ్ వెల్ యాజ్ కమెంట్స్లో పిన్ చేసి పెడతాను, మీరు చూడొచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా పెడతానండి, ఆ పైప్ది, ఆ హోస్ది పెడతాను, గీజర్ హోస్ది, ఈ స్టాన్లీ వ్రెంచ్ది ప్రోడక్ట్ లింక్ పెడతాను. మీరు కావాలంటే అమెజాన్లో చూసి పర్చేస్ చేసుకోవచ్చు, అమెజాన్ యొక్క ప్రోడక్ట్ లింక్. ఇది వచ్చి ఇదే అండి నేను టేప్ చెప్పింది, మీరు థ్రెడ్స్కి యూస్ చేయాలి అని చెప్పే కదా. ఈ టేప్ యూస్ చేస్తే థ్రెడ్స్కి మొత్తం ఈ టేప్ యూస్ చేస్తే మనకి లీక్ కాకోకుండా ఉంటుందండి. మీకు ఈ టేప్ మీకు ఎనీ ప్లంబింగ్ షాప్లో దొరుకుతుంది. పైప్కి యూస్ చేసే టేప్ అని చెప్తే ఇచ్చేస్తారు, వాటర్ దీనిలోకి పైప్కి యూస్ చేసే టేప్ థ్రెడ్స్కి అని. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఆల్రెడీ లూజ్ చేసి పెట్టేస్తున్నా, సో అందుకు చేత్తో తిప్పేస్తే పైప్ వచ్చేసింది. అండ్ జాగ్రత్త, రస్ట్ పడితే జాగ్రత్త అండి. నాది ఫుల్ పైప్ రస్ట్ బట్టి బొక్క పడింది కాబట్టి జాగ్రత్తగా ఉన్నా. రస్ట్ మళ్ళీ గుచ్చుకుంటే మళ్ళీ దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంజెక్షన్ తీసుకోవడానికి. సో బెటర్ కేర్ఫుల్గా ఉండండి. సో మీరు చూడొచ్చు, పైప్ అయితే ఫుల్ రస్ట్ పట్టిపోయింది. ఈ పైప్ కూడా అరౌండ్ 3-4 years ఓల్డ్ అండి, నాకు గుర్తు కూడా లేదు ఇది ముందు ఎప్పుడు మార్చాను అనేది.
సో ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఓల్డ్ అయిపోయింది. సో ఫుల్ పైప్ రస్ట్ బట్టి బొక్కబడిపోయింది అక్కడ. సో అందువల్ల వాటర్ లీక్ అండి. సో ఇది తీసేసి ఇప్పుడు మనము ఆ టేప్ ఏదైతే ఉందో ఆ టేపు పూర్తిగా ఆ థ్రెడ్స్కి కింద మన గీజర్ యొక్క థ్రెడ్కి యాజ్ వెల్ యాజ్ కింద కనెక్షన్ ఉంది కదా, మనకు వాల్ కనెక్టివిటీ, వాల్ పైప్, వాల్లో ఉన్న పైప్ కనెక్షన్ ఉంది కదా, అక్కడ దానికి ఫుల్గా చుట్టేసి టైట్ చేసేయడమే అంతే. అంతమించి ఏం పెద్ద పని కాదండి. ఇది చాలా ఈజీ, ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి ఎగ్జాక్ట్గా. మీరు చూడొచ్చు నేను టేప్ జస్ట్ దానికి చుట్టేయడమే అండి. అది కూడా టేప్ జస్ట్ ఎక్కువ చుట్టేయండి టేప్ అంతే, మరీ ఎక్కువ కాదు అట్లా మరీ తక్కువ కాదు. ఒక 4-5 చుట్లు చుట్టేసి మీరు హోస్ పెట్టేయడమే అంతే. జస్ట్ మీకు రఫ్ ఐడియా ఇస్తున్నా. ఒక 4 మొత్తం మనకి థ్రెడ్స్ అంతా కవర్ అయితే చాలు. వాటర్ లీక్ అవ్వదండి మనం ఎప్పుడైతే హోస్ టైట్ చేస్తామో థ్రెడ్స్ పైన. సో ఈ పైపు లోపల ఉండే ఎనీ గ్యాప్ ఉంటే దాంట్లో మొత్తం ఈ టేప్ ఏదైతే ఉందో అది గ్యాప్ లేకోకుండా టైట్గా బిగిసిపోతుందండి మనం హోస్ తిప్పినప్పుడు ఈ టేప్ వేస్తే. సో మనకు వాటర్ లీక్ అవ్వదు, అందుకు యూజ్ చేస్తాం. అంతమించి ఈ టేప్ వల్ల యూజ్ ఏం లేదు ఇంకా. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఒక 4-5 చుట్లు చుట్టి తీసేస్తాను నేను. ఈ జస్ట్ మొత్తం ఫుల్ కవర్ అవ్వాలండి. కొంచెం మరి ఒక చుట్టు 2 చుట్లు కాకుండా కొంచెం ఎక్కువ చుట్టండి. సో దట్ మీరు టైట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ లీక్ అయితే మళ్ళీ తీసి మళ్ళీ చేయాలి. సో అలా కాకుండా ఒకటేసారి మనం కొంచెం ఎక్కువ చుట్టేస్తే ఒకేసారి పని అయిపోతుంది. ఇది నేను ఫిట్ చేసాక మీకు వాటర్ ఇన్లెట్ కూడా ఆన్ చేసి చూపిస్తానండి. సో ఎనీ వాటర్ లీక్ ఉందా లేదా అని. సో ఇప్పుడు చూడొచ్చు మీరు పైన గీజర్ పైన చుట్టేసాను, బట్ అది లైట్గా పైప్కి బ్లాక్ అవుతుంది. సో అది కూడా నేను జస్ట్ వెళ్తా ఇలా అని ఫిక్స్ చేయాలి. పైప్ బ్లాక్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు కింద చూసారు కదా, జస్ట్ 4-5 రౌండ్స్ చుట్టాను నేను, అలా పెట్టేస్తాను అంతే అండి. అలాగే జస్ట్ అలా మీరు ఇప్పుడు నేను ఎలా చేసినా అలా చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ పైన గీజర్ కనెక్ట్ చేద్దాం. సో అది బ్లాక్ అవుతుంది కాబట్టి పైప్కి బ్లాక్ లేకుండా చూసుకోండి అంతే. సో జస్ట్ దాన్ని పక్కకు జరిపేసి ఫిట్ చేసామే. ఫస్ట్ చేత్తో ఫిట్ చేసేసేది, మన వల్ల చేత్తో ఎంత టైట్ వేలైతే అంత టైట్ ఫిట్ చేసి ఆ తర్వాత ఫ్రెంచ్ యూస్ చేసి ఫుల్ టైట్ చేసేయడం అంతే. ఇప్పుడు చూడొచ్చు ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెంచ్ యూస్ చేసి ఫుల్ టైట్ చేస్తాను. 2 పెట్టి ఫ్రెంచ్ యూస్ చేయొద్దండి, 2 సైడ్లు కనెక్ట్ చేసి ఫ్రెంచ్ యూస్ చేయొద్దండి. ఎందుకంటే పైప్ బెండ్ అవుద్ది మనం ఫుల్ టైట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఒక సైడ్ ఫుల్ టైట్ చేసేయండి, ఆ తర్వాత సెకండ్ది పెట్టి టైట్ చేసి చేత్తో పైప్ని అడ్జస్ట్ చేసుకోండి. సో దట్ ఎక్కువ కర్వ్ ఉండకూడదు. మనకి ఎక్కువ వంగిపోయి ఉంటే అక్కడ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, పైప్ ప్రెషర్తో వస్తుంది కాబట్టి వాటర్. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఫుల్ టైట్ చేసేస్తున్నారండి. ఎంత కుదిరితే అంత టైట్ చేసేయడమే, మనకి ఎంత కుదిరితే అంత టైట్ చేసేయడమే. మీరు ఇప్పుడు చూడొచ్చు ఫ్రెంచ్ అయితే ఈజీ అండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసేయడమే. మీ దగ్గర పెద్ద స్పానర్ ఉన్నా, స్క్రూ డ్రైవర్గా స్పానర్ అండి, ఇందాక స్క్రూ డ్రైవర్ అని చెప్పినట్టున్నాను నేను. సో మీ దగ్గర ఏదైనా పెద్ద స్పానర్ ఉన్నా అది యూజ్ చేసుకొని అది యూజ్ చేసేయచ్చండి. అంత పెద్ద స్పానర్ నా దగ్గర లేదు, సో అందుకు రెంచ్ యూజ్ చేస్తున్నాను. సో డన్ అండి. సో ఇప్పుడు ఇది టైట్ అయిపోయింది. సో ఇంకా మనము పైన గీజర్కి కనెక్ట్ చేసేసాము. ఇప్పుడు కింద వాల్కి కనెక్ట్ చేయడమే. జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి అది, సో దట్ అది ఇంకో పైప్కి అడ్డం రాకుండా. మరి మనకి ఎక్కువ కర్వ్ వస్తే ఇది కూడా పైపు అది ఎక్కడైతే ఎక్కువ బెండ్ ఉంటుందో అక్కడ ఎక్కువ ఛాన్స్ అండి, కట్ అయిపోవడానికి కానీ వాటర్ ప్రెషర్కి బొక్కబడిపోతుంది అక్కడ. సో ఇందాకటిది అలాగే అయినట్టుంది. సో అంత ముందుసారి ఎవరో మరి ప్లంబరు ఎవరో అలా ఫుల్ తిప్పేసినట్టున్నారు, నేను కూడా పట్టించుకోలేదు అది. సో అది ఫుల్గా తుప్పు పట్టిపోయి అక్కడ పోయింది. బట్ అది కూడా 3-4 ఇయర్స్ అయినట్టుంది ఆ పైప్ కూడా యూస్ చేయబట్టి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు మ్యాక్సిమం టైట్ చేసేస్తున్నాను నేను. సో మనం ఫుల్గా టైట్ చేయాలండి, ఎందుకంటే మన వాటర్ లీక్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు చూడొచ్చు నేను టైట్ చేస్తుంటే వాటర్ మన పైప్ హోస్ యొక్క షేప్ కూడా మారుతూ ఉంది. సో అది మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఏం కాదు. మళ్ళీ అది మనకి ఎలా కావాలంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు చూడొచ్చు ఫస్ట్ ఫుల్ టైట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి హోస్ పట్టుకొని టైట్ చేస్తున్నాను, సో దట్ హోస్ యొక్క డైరెక్షన్ మారదు మనకి. అది హోస్ మనకి మార్చుకోవచ్చు అండి అది డైరెక్షన్. అది మనం ఎలా తిప్పితే అలాగే ఉండదు, మనం ఎలాగంటే అలా పెట్టుకోవచ్చు దాన్ని. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు చూడొచ్చు ఫుల్ టైట్ చేసేసాను. ఇప్పుడు వాటర్ ఇన్లెట్, మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది వాటర్ ఇన్లెట్. మనం ఇప్పుడు మార్చింది వచ్చి గీజర్ యొక్క అవుట్లెట్, హాట్ వాటర్ వచ్చే పైప్ మార్చామండి. సో కోల్డ్ వాటర్ ఇన్లెట్ది మనము వాల్వ్స్ స్టాప్ చేసాము. ఇప్పుడు ఆన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆన్ చేశాను. జస్ట్ వాటర్ లీక్స్ చెక్ చేస్తున్నానండి, ఏం వాటర్ లీక్ లేదు. సో అంతే అండి, సింపుల్ డిఐవై అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో.
జస్ట్ ప్రికాషన్స్ తీసుకొని ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే కింద కమెంట్స్లో పెట్టండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.